జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇప్పుడు మనం లే ఆఫ్స్ గురించి ప్రతి వీడియోలో మాట్లాడుకుంటున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చాక ముఖ్యంగా చూసుకుంటే ఐటీ సెక్టార్ బాగా పడిపోవడం అనేది చూస్తున్నాం. మరి రీసెంట్గా అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, టీసీఎస్ కానీ ఎంతో మందిని తీసేసింది. ఇప్పుడు కొత్తగా అరాకిల్ మరి ఒక్కటే రోజు 30,000 మందిని ఇంటికి పంపించేసిందంట. అంటే దీని కారణం ఏ అంటున్నారు, ఒకసారి డీటెయిల్గా వెళ్తే. అవును, యాక్చువల్లీ మార్నింగ్ 6 o'clock అందరు 30,000 ఎంప్లాయీస్కి ఆటోమేటెడ్ ఈమెయిల్ వెళ్ళిపోయింది, దిస్ ఇస్ యువర్ లాస్ట్ డే అని చెప్పి. సో అందరికీ ఒకటేసారి వెళ్ళేసరికి ప్రస్తుతం 30,000 ఎంప్లాయీస్ అందరు షాక్లో ఉన్నారు. దీనికి రీజన్ ఏంటి అనుకుంటే ఏఐ. ఒరాకిల్ వాళ్ళు ఏం చేశారంటే ఈ 30,000 ఎంప్లాయీస్ని జీపీయూ క్లస్టర్స్తో రీప్లేస్ చేశారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒరాకిల్ వాళ్ళు $150 బిలియన్ కాంట్రాక్ట్ సైన్ చేశారు. ఎందుకంటే నెక్స్ట్ 5 yearsలో మొత్తం ఏఐ డేటా సెంటర్స్ ఓపెన్ చేయాలని ఇది ఒకటి కాంట్రాక్ట్ సైన్ చేశారు. దానికోసం అని ఈ ఎంప్లాయీస్ని అందరినీ జీపీయూతో రీప్లేస్ చేయడం జరిగింది. అంటే ఎక్కువ శాతం చూసుకుంటే దీంట్లో మన ఇండియన్ టెక్కీస్ ఎక్కువగా ఉన్నారు అనేది ఒక వార్త అయితే వస్తుంది. అంటే ఇక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒరాకిల్ సంస్థలో లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మన ఇండియన్ టెక్కీస్ ఎక్కువ శాతం ఉన్నారు అనేది. అవును, ఎందుకంటే చెప్పాలంటే మనం మొత్తం వరల్డ్లో చూసుకుంటే టెక్కీస్ మన దగ్గరే చాలా స్ట్రాంగ్ ఉన్నారు. సో ఎక్కువ మీరు వేరే కంట్రీస్ చూసినా మన ఇండియన్ టెక్కీస్ వెళ్ళి అక్కడ వర్క్ చేస్తుంటారు కాబట్టి సో స్పెషల్గా ఇండియన్ టెక్కీస్ని లే ఆఫ్ చేశారు. అంటే మనం ప్రతి వీడియోలో మాట్లాడుకుంటున్నట్టే మేడం, ఇప్పుడు దీంట్లో ఏదో టర్మినేషన్ పీరియడ్ అని ఉంటుందంట కదా. ఇమీడియట్లీ అంటే ఈ 30,000 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మెయిల్ వెళ్ళిపోయిందంట, ఈ టర్మినేషన్ పీరియడ్ దిస్ ఈస్ ద లాస్ట్ డే అని చెప్పేసి. అంటే ఒక లే ఆఫ్స్ అంటే ఇలా సడన్ గా తీసేస్తారా? బిఫోర్ ఏం నోటీస్ ఇవ్వడం ఏమి ఉండవు అసలు మామూలుగా? యాక్చువల్గా అయితే నోటీస్ ఇవ్వాలి, బట్ ఇప్పుడు ఏ రావడం వల్ల అది ఒక ట్రెండ్ అయిపోయింది, లే ఆఫ్ అని. సో వితౌట్ ఎనీ ఇంటిమేషన్ వీళ్ళకి లే ఆఫ్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు తీశారు కాబట్టి నెక్స్ట్ 3 months శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇమీడియట్లీ ఇట్లా తీసేయడం వల్ల వాళ్ళ మెయిల్ యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా ఆపేశారు. ఎక్కడికక్కడ ఎవరినైతే లే ఆఫ్ చేశారో వాళ్ళ సిస్టమ్స్ కానీ అన్ని కూడా మెయిల్స్ కూడా యాక్సెస్ అనేవి అన్నీ ఆపేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే నిజంగా ఒకవేళ లే ఆఫ్ జరిగితే ఇమీడియట్లీ వాళ్ళ సిస్టమ్ తీయడం ఇవన్నీ అయిపోతూ ఉంటాయి, స్పాట్ అన్నీ అయిపోతాయి ఆన్ స్పాట్. ఇప్పుడు మొత్తం ఏఐ కదా, మెయిల్స్ కూడా ఆటోమేటెడ్, అంటే ఈమెయిల్ ఏఐ పంపించేసింది మెయిల్. సో అన్ని ఆటోమేటిక్ గా అన్ని క్లోజ్ చేసేస్తారు. అంటే ఐటీ అంటేనే మామూలుగా మనం ఇప్పుడు కాకపోయినా కొంచెం వెనక్కి వెళ్తే ఐటీ అంటే ఒక మోజు ఉండేది, ఒక ట్రెండ్, ఒక క్రేజ్ ఉండేది. అబ్బా ఐటీ సాఫ్ట్వేర్ జాబ్ అంటే బాగుంటుంది, లగ్జరీ ఉంటుంది, వీకెండ్లో హాలిడేస్ వస్తాయి, మంచి ప్యాకేజ్ ఉంటుంది, బిందాస్ లైఫ్ అంటారు ఐటీ అనగానే. మరి క్రమేపా మనం చూసుకుంటూ వస్తే అమెజాన్, టీసీఎస్ ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ కానీ ఇప్పుడు ఒరాకిల్ వరకు వచ్చేసింది. అంటే ఇది ఎంతవరకు వెళ్తుంది ఇలానే? అంటే ఉద్యోగాల కొరత అనేది ఎంతవరకు వెళ్తుంది? మరి నెక్స్ట్ వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఒకసారి ఇప్పుడు మనం ఎన్ని లే ఆఫ్స్ ఉంటాయో చెప్పలేము, ఇంకా ఎన్ని జరగబోతున్నాయి కూడా చెప్పలేము. అలాగే ఏఐ నుంచి ఇంకా ఎన్ని కొత్త జాబ్స్ వస్తాయి కూడా చెప్పలేము మనం. సో ఇప్పుడు మనం చాలా మంది లే ఆఫ్స్ అయ్యి ఉన్నాయి ఇప్పటికీ. సో వాళ్ళందరూ ఒక కరెంట్ వాళ్ళ పొజిషన్ ఎలా ఉందంటే నెక్స్ట్ ఏంటి అన్న పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మనం ఒక ట్వీట్ చూసుకుంటే ఒక సీనియర్ పర్సన్ 20 years ఎక్స్పీరియన్స్ ఒకే కంపెనీలో ఉన్న అతన్ని ఇంకో 2 years అయితే ఆయన రిటైర్మెంట్ అవుతుంది. సో అలాంటి టైంలో లే ఆఫ్ చేసి అంటే వాళ్ళు ఎలాంటి షాక్ కి గురై ఉంటారు, వాళ్ళకి ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. ఇంకో 2 years అయితే రిటైర్మెంట్ అయిపోతుంది, మన పిఎఫ్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ ని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎలా ఎక్స్పాండ్ చేయాలి, లేకపోతే మన సొంత బిజినెస్ పెట్టుకోవాలా, లేకపోతే వాళ్ళకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, అవన్నీ సడన్ గా ఆపేసినట్టే అవుతుంది ఇప్పుడు. లే ఆఫ్స్ ఇచ్చే ఈ క్రమంలో అండి ఏమి క్వశ్చన్ చేయడానికి ఉండదా ఎంప్లాయ్? యాక్చువల్లీ చేయొచ్చు, కాకపోతే వాళ్ళు మీకు అడ్వాన్స్ శాలరీస్ ఇస్తున్నారు కదా, 3 months శాలరీస్ ఇస్తున్నారు కదా. సో ఇంక సైలెంట్ గా 3 months శాలరీ తీసుకొని వెళ్ళిపోతారు అక్కడ నుంచి. అంటే ఈ లే ఆఫ్ అనేది ఇంకా చిన్న పెద్ద అను ఏముండదా? ఎవరినంటే వాళ్ళని సెలెక్ట్ చేసేసి తీసేయడం జరుగుతూ ఉంటుందా? అంతే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఒక్క పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ముందు నుంచి అనుకుంటున్నాం మనం స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి అని. ఇప్పుడు 30,000 మెంబర్స్ని తీసినారు, మిగతా వాళ్ళు ఎందుకు తీయలేదు? మేబీ వాళ్ళు ఏఐ స్కిల్స్ నేర్చుకొని ఉన్నారేమో, వాళ్ళు అప్గ్రేడ్ చేసుకొని ఉన్నారేమో. సో దానివల్ల మిగతా వాళ్ళని తీయలేదు. స్పెసిఫిక్గా వీళ్ళని ఎందుకు తీసారు అనుకుంటే వీళ్ళు మేబీ అప్గ్రేడ్ అవ్వలేరేమో. ఇంకా అంటే ఒకే రోజు 30,000 మెంబర్స్ అంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ప్లానే అనుకోవచ్చా? అంటే ఫిల్టరైజేషన్ చేసుకుంటూ మీరు ఇందాక అన్నారు 30,000 మెంబర్స్ని ఎందుకు తీశారు, మిగతా వాళ్ళని ఎందుకు తీయలేదు అంటే వాళ్ళు అప్డేట్ అయ్యారేమో అని అంటున్నారు కదా. అంటే వీళ్ళని ఫిల్టరైజ్ చేసుకుంటూ వస్తూ సడన్గా ఒకే రోజు తీసేయడం జరిగింది అనుకోవచ్చా? అఫ్ కోర్స్ ముందు ప్రీ ప్లానింగ్ ఉంటుంది కదా, అంటే ఎవరు మనకి బెనిఫిట్, ఎవరిని మనం ఏఐతో రీప్లేస్ చేయొచ్చు, అవన్నీ డేటా చూసుకొని వాళ్ళు లే ఆఫ్ చేయడం జరుగుతుంది.
పెద్ద పెద్ద కంపెనీస్ ఏఐ వల్ల అలా తీసేస్తూ ఉంటే మరి ఇంక చిన్న చిన్న ఉద్యోగాల పరిస్థితి ఏంటి అంటే? ఇప్పుడు మనం చిన్న పెద్ద ఏది లేదు. ఏఐ ముఖ్యంగా చిన్న నుంచి పెద్ద అన్ని వర్క్‌ని రీప్లేస్ చేస్తుంది. హ్మ్. సో, మనం ఆ లే ఆఫ్‌ని ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. యెస్. సో, అందుకే మనం ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉంటే ఒకవేళ ఈ జాబ్ వెళ్ళిపోయినా మీరు ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ జాబ్‌కి వెళ్ళేటట్టు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన ఏఐ నుంచి కొత్త జాబ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీ ఏఐలో టాప్ స్కిల్స్ నేర్చుకున్నారనుకోండి, వేరే కంపెనీ మీకొచ్చి మీకు జాబ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అమెరికాలో ఉంటున్నటువంటి ఈ ఒరాకిల్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ కూడా ఎక్కువ శాతం మంది మన ఇండియన్ టెక్కీసే ఉన్నారని చెప్పేసి న్యూస్లో అయితే చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? నెక్స్ట్ వాళ్ళ ప్రాసెస్ ఏంటి అంటే? ఇప్పుడు వాళ్ళు అది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ జాబ్ వెతుక్కోవడమా? లేకపోతే ఇండియాకి రిటర్న్ రావడమా? సో, మరి వాళ్ళ ప్రాసెస్, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉందో మనం చెప్పలేము. బట్ మేబీ వాళ్ళు ఇంకో ఆప్షన్ గురించి అయితే వెతుకుతూ ఉంటారు. బికాస్ అక్కడికి ఆగిపోలేరు కదా! యెస్. సో, ఇంకో జాబ్ వెతుక్కోవడము, లేకపోతే రిటర్న్ రావడము, వాళ్ళు ఎలా డిసిషన్ తీసుకుంటారో మనం అది గెస్ చేయలేము. Yes. అంటే మీరు ఒక ఫైనల్ క్వశ్చన్ చెప్పండి మధురవాణి గారు. మీరు అందులో ఉన్నారు కాబట్టి, ఆ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ న్యూస్ ఫాలో అవుతున్నారు కాబట్టి, మరి ముందు ఇలా లే ఆఫ్స్ ఇలాగే కొనసాగుతూ ఉంటే ఈ పరంపర అనేది మరి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఐటీ జాబ్స్ మీద కళలు ఉన్న వాళ్ళు కానీ, దానికోసం చదువుతున్న వాళ్ళు కానీ, మరి చాలా మంది ఇప్పుడు సిఎస్సి ఏఐ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఏఐ వస్తుంది ముందు అంటున్నారు. మరి లే ఆఫ్స్ కూడా జరుగుతున్న టైంలో మరి నెక్స్ట్ వాళ్ళ సంగతి ఏంటి అంటే, వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి అంటే? ఇప్పుడు మనము కంపెనీస్ ఏమనుకుంటారంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ కన్నా కొత్త ఫ్రెష్‌గా వచ్చే వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. వర్క్ చేయాలి, కొత్తది ఏదైనా క్రియేటివ్ చేయాలి, ఇన్నోవేట్ చేయాలి అని ఎక్కువ థాట్ ప్రాసెస్ డిఫరెంట్. ఇప్పుడు ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఫ్రెషర్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళదే. బట్ కొత్త జనరేషన్ ఏంటి, వాళ్ళకి ఎక్కువ ఇన్నోవేషన్ ఐడియాస్ ఉంటాయి. వర్క్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలి అని, ఎక్కువ స్కిల్స్ అప్‌గ్రేడెడ్‌గా ఉంటారు. Yes. సో, ఇప్పుడు వచ్చే వాళ్ళనైతే ఖచ్చితంగా ఫ్రెషర్స్‌ని అయితే తీసుకుంటున్నాం. మనం చూస్తుంటే రిక్రూట్‌మెంట్ జరుగుతూనే ఉంది. మనకి ఎక్కడ కూడా రిక్రూట్‌మెంట్ ఆగినట్టు లేదు. మన హైరింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఎవరిని తీసేయాలో వాళ్ళని తీసి ఏఐతో రీప్లేస్‌లో కూడా చేయడం జరుగుతుంది. సో ఫైనల్‌గా మధురవాణి గారు, టర్మినేషన్ నోటీస్ అంటే ఏంటి ఒకసారి డీటెయిల్‌గా? టర్మినేషన్ నోటీస్ అంటే ఆన్ స్పాట్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ మీకు మెయిల్ రావడం. ఇవాళతో మీ జాబ్ ఇక్కడితో ఆగిపోయింది. మీరు రేపటి నుంచి లాగిన్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పడం. అంతే. అంటే ఇప్పుడు ఈ 30,000 మెంబర్స్‌కి కూడా ఒరాకిల్ కంపెనీ వాళ్ళు మెయిల్ పెట్టేశారు. అవును. టర్మినేషన్ నోటీస్. ఇంక మీరు రేపటి నుంచి రావద్దు, బంద్ అని చెప్పేసి. అవును. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళని తీసుకునే ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? ఒక్క Maybe chance. కంపెనీ ఒక్కసారి తీసేస్తే అంటే వాళ్ళు వద్దనుకునే తీసేశారు కదా! యెస్. ఎందుకంటే వాళ్ళని ఏఐ రీప్లేస్ చేస్తుంది కాబట్టి తీసేస్తున్నారు. మేబీ వాళ్ళు ఏఐ చెయ్యని వాళ్ళని తీసుకుంటుండొచ్చు. అంటే ఏఐని ప్రాంప్ట్ ఇచ్చే వాళ్ళని, లేకపోతే ఏఐ యూజ్ చేసి ఏదైనా కొత్త స్కిల్స్ లేకపోతే కొత్త కోడింగ్ అట్లా ఏఐతోని చేసే వాళ్ళని హైర్ చేసుకుంటారు వాళ్ళు. యెస్. చూడాలి మేడం. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది? ఇంకా నెక్స్ట్ రేపొద్దున ఏం వార్త వినొచ్చు? పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇలా లే ఆఫ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మీరు అన్నట్టుగా ఫిల్టరైజేషన్ చేసుకుంటున్నారు. టాలెంట్ అప్డేట్ చేసుకున్న వాళ్ళనే ఉంచుకుంటున్నారు. ఎవరైతే సీనియర్స్ అప్డేట్ అవ్వట్లేదో వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది. అవును. లైక్ మీరు అన్నట్టు టర్మినేషన్ నోటీస్ పీరియడ్. అవునండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.